స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభువా. స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభువా. నీ దివ్య సన్నిధిన పూజలు చేయగ వేంచేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభువా. స్వాగతము దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. మా దోషములను క్షమించు స్వామి, నీ కృపలో మమ్ము నడిపించు దేవా. స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభువా. స్వాగతము దేవా. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో మా కొరకు ప్రార్థించండి అని అడుగుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆ దేవాతి దేవుడు దీవించాలా అని ప్రత్యేకంగా ఈ పవిత్రమైన దివ్య బలి పూజను మా కొరకు సమర్పించమని అడుగుతూ ఉన్నటువంటి బిడ్డలను దీవించమని, వారి తలంపులు నెరవేర్చమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, నిజామాబాద్ నీల విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు మద్దినేని ఇన్నేసమ్మ, కీర్తిశేషులు మద్దినేని పాపయ్య, చిన్నమ్మ, ప్రభాకర్ మరియు మల్లవరపు అంతయ్య అన్నమ్మలకు వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని, మరియు ఇన్నాశమ్మ, సునీత, సతీష్, శైలజ, నవీన్, అవినాష్, రక్షల వీరి కుటుంబాలని దేవాతి దేవుడు దీవించాలా అని, ఆయురారోగ్యములు దయచేయమని, వారి తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేస్తున్న మేలులకు కృతజ్ఞతగా మద్దినేని విన్నేసమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. బెడదల బాలస్వామి రెడ్డి, ఫాతిమా దంపతుల వార్షికోత్సవ సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు పోతిరెడ్డి కిరణ్ రెడ్డి, అంతోని మాధురి దంపతులకు సంతానం, బోరెడ్డి సూర్యరెడ్డి, మేరీ మధురముల కుమార్తె మేరీ నివిత్రి 6వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భముగా దేవాతి దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భజంగరావు మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, గంగవరం విచారణ, మూర్త వెంకటరమణ సుబ్బలక్ష్మి గారి కుటుంబంలో దేవాతి దేవుడు చేస్తున్నటువంటి మేళ్లకు, వారికి ఇచ్చినటువంటి ఆయురారోగ్యములకు, బొమ్ము సుజాత చేస్తున్నటువంటి ఉద్యోగములో
దేవుడు అన్ని వేళ తోడుగా ఉండాలా అని వరుణ్ సంజనాలకు చదువుల్లో జ్ఞానము దయచేయాలని మరియు కీర్తిశేషులు మూర్త సూర్యరావు, బొమ్ము విజయ్ ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం ధర్మవరం విచారణ జేపీ ప్రపూర్ణ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు దయచేయమని, ఆయురారోగ్యములు వారికి ప్రసాదించమని, మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ ప్రభాకర్ రవికుమార్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బర్ల శశాంక్ మనోహరులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు ఇప్పటి వరకు రాసిన అన్ని పరీక్షల్లో మంచి మార్కులు దయచేసి బంగారు భవిష్యత్తు నిర్మింపబడాలి అని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ గోపు జోసఫ్ గారి కుటుంబంలో దేవాతి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని గోపు జోసఫ్, సరిత మరియు కుటుంబ సభ్యులు ఈ కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ అభిషేక్, శ్రీనిజ, అమూల్య, నియో జెమ్స్లకు దేవాతి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ బంధనాదం అంతోని, అమృత మరియు కుటుంబ సభ్యులు ఈ కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. చేతులు జోడించి కండ్లు మూసుకొని మీ మదిలో దాగి ఉన్నటువంటి తలంపులు నెరవేర్చమని ఆ ప్రభుని వేడుకుంటూ ఈ పూజను భక్తి శ్రద్ధలతో కొనసాగించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు, సమస్తము సాధ్యమే అని తన మాట ద్వారా మాత్రమే కాకుండా తన క్రియల ద్వారా నిరూపణ చేస్తూ ఉన్నాడు. ఈనాడు ఎవరి వలన సాధ్యము కానటువంటి గొప్పనైన అద్భుతాన్ని ప్రభువు కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తికి స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనారోగ్యముతో కుట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వాళ్లకు ప్రభువు తన స్వస్థతను అనుగ్రహించమని ప్రభుని కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి ఏ పాపములైతే అడ్డుపడుతూ ఉన్నాయో వాటన్నింటి నుండి విడుదల దయచేయమని పాపముల కొరకు పశ్చాత్తాపపడుతూ పాపమన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృపచూపము. ఎలయనా నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడూనూ నిరీకరింపవు. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
యూదా రాజ్యము అపహరింపబడినది. మొదటి పట్టణము రాజులు 2వ గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. సిద్కియా బబిలోనియా రాజుపై తిరుగుబడెను. కనుక అతని ఏలుబడి 9వ ఏడు 10వ నెల 10వ నాడు నెబుకద్నెజరు సర్వ సైన్యముతో వచ్చి యెరూషలేమును ముట్టడించెను. బబులోనియులు పట్టణము వెలుపల శిబిరము పన్నిరి. నగర ప్రాకారము చుట్టుముట్టడి దిబ్బలు పోయించిరి. సిద్కియా ఏలుబడి 11వ ఏటి వరకు ముట్టడి కొనసాగెను. ఆ ఏడు 4వ నెల 9వ నాడు కరువు మిక్కుటము కాగా ప్రజలకు తిండి దొరకదయ్యను. అంతటా కల్దియా శత్రువులు ప్రాకారములను కూల్చివేసిరి. బబులోనియులు నగరమును చుట్టిముట్టియున్నను రాజు ఇశ్రాయేలు సైనికులు రాత్రివేళ పలాయితులైరి. వారు రాజోద్యానవనమును ప్రక్కగా 2 ప్రాకారముల మధ్యనున్న ద్వారము గుండా తప్పించుకొని యోర్దాను లోయలోనికి పారిపోయిరి. కాని బబిలోనియా సైన్యము వారి వెంటబడి యెరికో మైదానమున సిద్కియాను ముట్టడించెను. ఇశ్రాయేలు సైనికులందరూ సిద్కియాను విడిచి పారిపోయిరి. రాజును రిబ్లాయందు విడిది చేయుచున్న నెబుకద్నెజరు వద్దకు కొనిపోయిరి. అచ్చట బబులోనియా రాజు యూదా రాజుకు శిక్ష విధించెను. నెబుకద్నెజరు ఆజ్ఞపై సిద్కియా కన్నుల ఎదుటనే అతని కుమారులను వధించిరి. అటు పిమ్మట అతని కన్నులను పెకలించిరి. అతనిని గొలుసులతో బంధించి బబులోనియాకు కొనిపోయిరి. నెబుకద్నెజరు పరిపాలనా కాలము 19వ ఏట 5వ నెల 7వ నాడు బబులోనియా రాజు అంగరక్షకుడు సేవకుడు నెబుసరదాను యెరూషలేము ప్రవేశించెను. అతడు దేవాలయమును రాజప్రాసాదమును పట్టణములోని ప్రముఖుల ఇండ్లను తగులబెట్టించెను. అతడు కల్దియా సైనికులు పుర ప్రాకారములను పడగొట్టిరి. నెబుసరదాను పట్టణమున మిగిలియున్న జనమును చేతిపని వారిని బబిలోనియా పక్షమును అవలంబించిన వారిని బబిలోనియాకు కొనిపోయెను. కొందరు పేదవారిని మాత్రము యూదాలోని ద్రాక్ష తోటలను పొలమును సాగు చేయుటకు వదిలివేసెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. నేను నిన్ను మరిచిపోయినచో నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగిటికి కరుచుకొని పోవునుగాక. నా నాలుక అంగిటికి కరుచుకొని పోవునుగాక. మేము బబిలోనియా నదుల చెంత కూర్చుండి సియోనును తలంచుకొని విలపించితిమి. అచుటనున్న నిరవంజు చెట్లకు మా తంత్రి వాయిద్యములను తగిలించితిమి. అందరూ. నేను నిన్ను మరచిపోయినచో నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగిటికి కరుచుకొని పోవునుగాక. నా నాలుక అంగిటికి కరుచుకొని పోవునుగాక. మమ్ము బందీలుగా కొనిపోయిన వారు మీరు పాటలు పాడి మమ్ము ఉల్లాసపరచుడని అడిగిరి. సియోనును గూర్చిన గీతములు పాడుడని కోరిరి. అందరూ. నేను నిన్ను మరచిపోయినచో నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగిటికి కరుచుకొని పోవునుగాక. నా నాలుక అంగిటికి కరుచుకొని పోవునుగాక. కాని అన్య దేశమున మేము ప్రభు కీర్తనలు ఎట్లు పాడుదుము. యెరూషలేము, నేను నిన్ను విస్మరించినచో నా కుడి చేయి చచ్చుపడునుగాక. అందరూ. నేను నిన్ను మరచిపోయినచో నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగిటికి కరుచుకొని పోవునుగాక. నా నాలుక అంగిటికి కరుచుకొని పోవునుగాక. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనంద
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని ఈ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 8వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. బోధన ముగించి పర్వతముపై నుండి దిగి వచ్చిన యేసును గుంపులు గుంపులుగా జనులు వెంబడించిరి. ఆ సమయమున కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువు ముందు మోకరించి, ప్రభు, నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధిని చేయగలవు అని పలికెను. అంతటా యేసు తన చేయి చాపి అతనిని తాకి, నాకు ఇష్టమే, నీకు శుద్ధి కలుగునుగాక అని పలికెను. వెంటనే వాని కుష్ఠము పోయి వాడు శుద్ధుడాయెను. యేసు అతనితో, ఈ విషయమును ఎవరితోనూ చెప్పవలదు, నువ్వు వెళ్ళి అర్చకునకు కనిపింపము, నీ స్వస్థతను వారిని నిరూపించుటకై మోషే ఆజ్ఞానుసారము కానుకలను సమర్పింపుము అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, దేవునికి అసాధ్యమైనది ఏదియూ కూడా లేదు అని ఈనాటి దివ్య గ్రంథ పట్టణం మనకు తేటతెల్లంగా తెలియజేస్తూ ఉంది. లూకా శుభవార్త 1వ అధ్యాయం 37వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఇదిగో సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి ఏది కూడా అసాధ్యము కాదు, సమస్తము ఆయనకు సాధ్యమే. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ పవిత్రమైనటువంటి వాక్య ధ్యానములోనికి వెళ్ళే ముందు ఒక చిన్న సంఘటనను మీతో పంచుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను. ఇలాగే గురువుగా అభిషేకింపబడి ఒక గ్రామానికి ఒక గురువు వెళ్ళినప్పుడు, ఇదిగో ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద చెబుతూ ఉన్నాడు, ఇంతకుముందు ఎప్పుడూ కూడా మేము క్రీస్తుని గురించి, ఆ రక్షకుని గురించి మేము ఎప్పుడూ వినలేదు. మొట్టమొదటిసారిగా మీరు మా గ్రామానికి వచ్చారు. ఆ క్రీస్తుని గురించి మీరు చెప్పటం మాత్రమే కాదు, ఆయన ప్రేమను మీ జీవితం ద్వారా మాకు చూపించాలి. ఒక చిన్న మనవిని ఇదిగో ఆ గురువు చెవిలో పడవేశారు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాడు అనేక మంది ప్రవక్తలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈనాడు అనేక మంది దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ఈనాడు స్వార్థ ప్రచారాన్ని అనేకులు చేస్తూ ఉన్నటువంటి సమయ సందర్భంలో గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం, క్రీస్తుని గురించి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ క్రీస్తు ప్రేమను రుచి చూపించే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నామయ్యా అనంటే, యేసు ప్రభు కూడా కొండ మీద ఉన్నప్పుడు అనేకమైనటువంటి దేవుని యొక్క వాక్యాలను చెప్పాడు.
మనుషుల మదిలో నెలకొనేటటువంటి అష్టభాగ్యాలను తనకు ఇష్టమైనటువంటి వారుగా ఉన్నటువంటి వాళ్ళు పాటించాలి అని నేర్పించాడు. అయితే ఈ యొక్క వాక్యాలను నేర్పించటం మాత్రమే కాకుండా ఆ వాక్యామృతమైనటువంటి తన క్రియల ద్వారా ఇదిగో ఆయన కొండ నుండి దిగి వస్తూ గొప్పనైనటువంటి అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇది గొప్పనైనటువంటి అద్భుతమయ్యా అనంటే, బ్రతికుండగా సచ్చిన శవంలా పడి ఉండేటటువంటి వాడు కుష్ఠరోగి. బ్రతికి ఉండగా భార్యకు దూరంగా బ్రతకవలసినటువంటి పరిస్థితి కుష్ఠరోగికి ఉంది. బ్రతికి ఉండగా బిడ్డలకు దూరంగా ఉండి బ్రతకవలసినటువంటి పరిస్థితి కుష్ఠరోగికి ఉంది. బ్రతికి ఉండగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులతో కూడా కలిసి మెలసి బ్రతకలేని తీరు ఇదిగో ఈ కుష్ఠరోగికి ఉంది. వాడు బ్రతుకున్నాడే కానీ చచ్చిన వాడి కింద బ్రతుకుతూ ఉన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇదిగో నేను చచ్చిన శవంలా నీ ముందుకు వచ్చాను. జీవము పోయగలిగినటువంటి దేవుడవు నీ ఒక్కడవే. మరలా నా భార్యను చేరుకోవడానికి, మరలా నా తల్లిదండ్రులను చేరుకోవడానికి, మరలా నా బిడ్డల దగ్గరకు వెళ్ళడానికి, మరలా నేను కట్టుకున్న ఇంటిలో నేను ఉండడానికి ఇదిగో శక్తిని ఇవ్వగలిగిన దేవుడవు నీ ఒక్కడవే అని మోకాళ్ళు వేసి మొరపెడుతూ ఉన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి వాక్యాలను, ఆకాశాన్ని తాకేటటువంటి వాక్యాలను బోధించిన క్రీస్తు ఈరోజు వాక్యామృతమైనటువంటి శక్తిని ఇదిగో ఆ బిడ్డకు అందిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన గొప్పనైనటువంటి అద్భుతం ఏమిటయ్యా అనంటే, ఆయన తన చేతిని చాచి ఆయనను తాకటం. చేతును చాచి తాకటంలో అద్భుతం ఏముందయ్యా అనంటే, ఇదిగో తన పరిస్థితిని చూస్తే మనకు చక్కగా అర్థమవుతుంది. లేవీకాండము 13వ అధ్యాయము 45-46 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కుష్ఠరోగి చినిగిన బట్టలు తాల్చి తల విరబూసుకోవలయును. అతడు పెదవి మీద చేయి మోపి అశుద్ధుడను అశుద్ధుడను అని కేకలిడవలయును. కుష్ఠరోగిగా ఉన్నంత కాలము అతడు అశుద్ధుడే. అతడు ఏకాంతముగా శిబిరము వెలుపల జీవింపవలయును. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఎంత అందంగా ఉన్నా కానీ కుష్ఠరోగం వస్తే చేయవలసినటువంటి పని ఇదే. ఎంత బలాఢ్యుడుగా ఉన్నా కానీ కుష్ఠరోగం వస్తే చేయవలసినటువంటి పని ఇదే. ఎంత డబ్బు ఉన్నా కానీ ఈ కుష్ఠరోగము అనేది తన దగ్గరకు వస్తే కుష్ఠరోగము వచ్చిన ప్రతి వ్యక్తి చేయవలసినటువంటి పని ఇదే. ఈ పరిస్థితుల్లో ఒక వ్యక్తి తాకుతూ ఉన్నాడు అనంటే కొండంత ధైర్యాన్ని ఆయనకు ఇచ్చినట్లే. ఈ పరిస్థితుల్లో ఒక వ్యక్తి తన దగ్గరకు వెళుతూ ఉన్నాడు అనంటే ఇదిగో నేను మరణించడానికి కూడా ఇష్టమే అనేటటువంటి సంకేతాన్ని ఆ చచ్చిన శవంలా బ్రతుకుతూ ఉన్నటువంటి వాడికి ఆయన అందిస్తూ ఉన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, హృదయ వేదనతో వచ్చిన ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. హృదయ బాధతో వచ్చినటువంటి ఏ ఒక్క వ్యక్తిని కూడా దేవుడు ఏమాత్రము కూడా విడిచిపెట్టడు. ఖచ్చితంగా గొప్పనైన అద్భుతాన్ని చేస్తాడు అని ఈనాటి దివ్య గ్రంథ పఠనం తేటతెల్లంగా తెలియజేస్తూ ఉంది. ఆయన తన చేతిని చాచటం, ఉన్నటువంటి ఆజ్ఞలను ధిక్కరించి తన కరుణను, ప్రేమను ఆ బిడ్డ పైన చూపిస్తూ ఇదిగో ఆయన పలుకుతూ ఉన్నటువంటి మాటలు, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము. యేసు ప్రభు పలుకుతూ ఉన్నటువంటి మాటల్లోనే మనకు అర్థమవుతూ ఉంది. నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అని అంటే ఇదిగో నీవు ఏమాత్రము నీ కుటుంబానికి నీవు దూరంగా ఉండవలసిన అవసరం లేదు.
నీవు ఏమాత్రము నీ భార్యకు దూరంగా ఉండవలసిన అవసరం లేదు. నీవు ఏమాత్రము నీ తల్లిదండ్రులకు దూరంగా ఉండవలసినటువంటి అవసరం లేదు. నీవు ఏమాత్రము ఈ సమాజానికి దూరంగా ఉండవలసిన అవసరం లేదు. నీవు అందరితో కలిసి మెలసి బ్రతకటం నాకు ఇష్టము అని క్రీస్తు ప్రభు తన మాటల్లో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే యేసు ప్రభుని గురించి, ఈ అద్భుతాన్ని గురించి జతచేసి చూస్తూ ఉన్నప్పుడు 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనబడుతూ ఉంది, యేసు రక్తము వలన పాపములన్నింటి నుండి ఆయన మనలను శుద్ధిని చేస్తూ ఉన్నాడు. ఆ కాలములో కుష్ఠరోగము వచ్చింది అని అంటే, ఇదిగో ఈడు ఘోరమైనటువంటి పాపం చేసిన వాడు అనే ఒక ముద్ర వేసేవాళ్ళు. ఇదిగో ఈయన లోకంలో బ్రతకవలసినటువంటి వాడు కాదు, అందుకనే దేవుడే ఈయనకు ఈ శిక్షను ఇస్తూ ఉన్నాడు అని వాళ్ళు ఎంతగానో నమ్మేటటువంటి వాళ్ళు. కానీ దేవుడు తలచుకుంటే దేనినైనా కానీ తారుమారు చేయగలడు అనేటటువంటి విషయాన్ని ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ దివ్య గ్రంథ పట్టణాల్లో ఉన్నటువంటి వాక్యాలను మనము గనక నిషిద్ధతతో, పరిశుద్ధమైనటువంటి హృదయాలతో ఆలోచన చేసినప్పుడు అద్భుత రీతిలో ఆయన చెయ్యి ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుంది అని ఈ దివ్య గ్రంథ పట్టణాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రభువు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆయన ఆరోగ్యము చేకూర్చెను. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, నీకు స్వస్థతనివ్వడానికి నేను ఏ బాధను భరించటానికైనా ఇష్టమే అని ఆయన పలుకుతూ ఉన్నాడు. ఎందుకు అనంటే, ఇదిగో తాకినటువంటి వాడు కూడా కుష్ఠము పొందినటువంటి వాడిలాగా ఒక ముద్ర వేసేటటువంటి వాళ్ళు. అంటే నిజానికి యేసు ప్రభువు కూడా సమాజములో జీవించలేనటువంటి స్థితిని ఇదిగో ఈ ధర్మశాస్త్రము అనుగ్రహిస్తూ ఉంది. ఎవడెవడైతే కుష్ఠరోగిని తాకుతాడో వాడు కూడా అశుద్ధుడే. ఇప్పుడు యేసు ప్రభు వారు తాకారు కాబట్టి ఆయన కూడా అశుద్ధుడే అనేటటువంటి లెక్కలోనికి వస్తుంది. కానీ దానిని సహితము మటుమాయం చేయగలిగిన శక్తి, కుష్ఠరోగాన్ని సహితము సమాధి చేయగలిగినటువంటి శక్తి క్రీస్తులో ఉంది. కాబట్టి ఎవడూ కూడా ఒక అడుగు ముందుకు వేసి నీవు కూడా అశుద్ధుడవే అనేటటువంటి మాటను పలకలేకపోయాడు. ఎందుకు అనంటే, పుళ్ళతో రసికారుతూ ఉన్నటువంటి శరీరం చిన్నపిల్లవాడిలాగా మారిపోయింది. ఈ శుద్ధత, ఈ పరిశుద్ధత, ఈ దీవెన మనందరిలోకి రావాలి అని ఆ ప్రభు ముందుకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేయగా ఏ వ్యాధి అయినా కానీ ఖచ్చితంగా ఇదిగో తిరిగిపోతుంది, మనము ఆరోగ్యవంతులం అవుతాము అని ఈ దివ్య గ్రంథ పట్టణం మనకు నేర్పిస్తూ ఉంది. ఈ పరిశుద్ధ వాక్యాలలో ప్రభుని కనుగొంటూ తన దేదీప్యమైనటువంటి దీవెనను మనందరికీ అనుగ్రహించమని ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్. హారతిగొను మా దేవా, హృదయర్పణ గైకొను ప్రభువా. హారతి గును మా దేవా, హృదయార్పణ గైకొను ప్రభువా. హారతిగా మా
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారముగునట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేమర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండునట్లుగా నీ కృపను మాకు ప్రసాదింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపబడినడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రము అధికము చేయలేకున్నాను. మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహ పరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై పొంగుచు మేము నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లన్నగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లేయో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుణ్ణి కన్నితలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయుగు పునీత యేసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపిది అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల్ని మేము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. ఈ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ ఎందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. ఈశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవితం నొసుకునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలర్ కథోలికులారా. కలిసి మెలిసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలర్ కథోలికులారా. కరుణామయ వరదానమిదియే దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిదియే స్వామి హితులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామి హితులారా. కథోలికులారా, క్రీస్తు జనులారా, కథోలికులారా, క్రీస్తు జనులారా, కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలర్ కథోలికులారా. కలిసి మెలిసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలర్ కథోలికులారా. సత్ప్రసాద స్వరూపములలో క్రీస్తు దేహము ఆత్మభోజం, సత్ప్రసాద స్వరూపములలో క్రీస్తు దేహము ఆత్మభోజం, నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తం అమరపానం. నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తం అమరపానం. కథోలికులారా, క్రీస్తు జనులారా, కథోలికులారా, క్రీస్తు జనులారా, కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలర్ కథోలికులారా. నేను మంచి కాపరిని, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను అని ప్రభువు నుడుచున్నాడు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతనపరుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందినట్లు కృపచూపము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ముళ్లను మీ కుటుంబాలను మీ బిడ్డలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. 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 స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధమున నిన్ను నే పొగడగలను, ఏ విధమున నిన్ను నే పొగడగలను. నీ రుణము నేనెల తీర్చగలను. నా తండ్రి నా దేవా యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా.